మీ అందరి కోరిక చూస్తుంటే ఇంక రెండో పుస్తకం కూడా తెరవాల్సి వచ్చేది స్వామి. వస్తా ఎర్ర బుక్ దగ్గర కూడా వస్తాలే. 2 నిమిషాలు ఓపిక పట్టబ్బా. నన్ను మాట్లాడింది స్వామి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పెందుర్తి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి ప్యాలెస్ పెళ్లి ఉచ్చబోసే రోజులు తొందరలో రాబోతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ మన ఉత్తరాంధ్ర. జగన్ ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలతో ఒక ఆట ఆడాడు. 2 నెలలు ఓపిక పట్టండి, మనం అదే జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా ఉన్న ప్రాంతం విశాఖపట్నం. బాబు గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు. బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం అవుతే, జగన్ హయాంలో ఈ విశాఖపట్నం విషాదపట్నంగా మారిపోయింది. బాబు గారి హయాంలో విశాఖపట్నానికి రోజుకు ఒక కంపెనీ, ఐటీ పరిశ్రమలు, అదాని డేటా సెంటర్, కాండియంట్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఏఎంటీజెడ్ తీసుకొస్తే, జగన్ హయాంలో భూ కబ్జాలు, కిడ్నాపులు, దోపిడులు, చెరువులు ఆక్రమించుకుంటాం ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొన్న ఒక మీటింగ్ లో వైకాపా కార్యకర్తల నాయకులు షర్టు మడత పెట్టుకోవాలని పిలిపించాడు. అరే ఆగబ్బా, నిన్న నేను జగన్ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పా. దానికి వైకాపా కార్యకర్తలు కొంచెం బాధ కలిగిందంట. అరగంట అంబటికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు. అవునండి, అది సింహాసనమే. నేను చెప్పింది ఆ సింహాసనమైన కూర్చున్న సునకంని తరిమి కొట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పిన. అరగంట అమ్మతి గారు చెప్పింది కరెక్ట్ కదా అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. అమ్మ